75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే ఆయన నిండు నూరేళ్ళు ఆయుష్ ఆయనకు ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రజలందరం మనం వేడుకోవాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కారణ జన్మలు అంటూ మనం చూసుకుంటే అది కొద్దిమంది 5-6 మందిలో ఆయన ఒకరు. ఆయన దార్శనికత మనం 1995లోనే చూసాం. విజన్ 2020 అని చెప్పేసి అప్పుడు ప్రజలకు ఒక విజన్ ఇచ్చాడు. ఆయన పరిగెత్తి పనిచేశాడు, అందరినీ కూడా పరిగెత్తించాడు. ఆ ఫలితాలు మనం ఇవాళ చూస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ దేశానికి వెళ్ళినా అక్కడ తెలుగు వాళ్ళ కాలనీ ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలా, ఎలా మన జాతికి దాన్ని ఎలా ఉపయోగపెట్టాలా అని ఒక విజన్తో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన. అందుకే ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా కూడా తెలుగు వాళ్ళు ఆ స్థాయిలో స్థిరపడి నివాసం ఏర్పరచుకొని డెవలప్ అవుతున్నారు. అది మనం నార్త్ కంట్రీస్ నార్త్ స్టేట్స్ వాళ్ళు కూడా ఆంధ్రాలోకి వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. కానీ మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి మంచి పొజిషన్లో ఉంటున్నారు. అటువంటి దార్శనికునికి 100 ఏళ్ళ ఆయుష్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై కందికుంట. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ వైపు తీసుకెళ్లిన స్వర్ణాంధ్ర ఉద్యమ సారథి, అలాగే తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి అనే కాన్సెప్ట్లో ఎగరవేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఈరోజు కదిరి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ చేసుకోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సంతోషకరమైన విషయంగా భావించాలని ఈరోజు మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు చంద్రబాబు. ఈరోజు అభివృద్ధి అంటే సామాన్యుడి నుంచి ధనిక వర్గాల వరకు ఈరోజు విద్యావంతులు మేధావులు గుర్తిస్తున్నటువంటి ఒక ఐకాన్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన చూపిన బాటలు ఈరోజు రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకువెళ్ళడం, అలాగే దాదాపు 5 సంవత్సరాలు అభివృద్ధి అనేదాన్ని మర్చిపోయినటువంటి రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందని చూపిస్తున్నటువంటి నాయకుడు. ఆయన బాటలో మనం అంతా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జై కందికుంట. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 75వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కదిరిలో కందికుంట ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో ఆర్డీటీలో ఉన్న చిన్నపిల్లల మధ్య చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరుపుకోవడము మనందరికీ చాలా సంతోషంగా తగ్గ విషయము. ప్రపంచంలోనే ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును ఒక పండగలాగా చేసుకుంటున్నారు. అలాగే మన కదిరి ప్రాంతము చాలా పేద ప్రాంతము, ఇండస్ట్రియల్కు ఇంతవరకు ఎప్పుడు నోచుకోలేదు. మనకు ఇక్కడ పరిశ్రమలు పెట్టేదానికి నీళ్లు, అలాగే కార్మికులు అందరూ సమృద్ధిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మా కదిరి ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ అన్న గారికి మరియు ఇక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. 75 సంవత్సరాలు నిండిన ఆంధ్ర ప్రజల కోసం ఒక యువకుడు మాదిరిగా ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో నిలపాలని ప్రయత్నం చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పుట్టినరోజు 100 సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు గారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వర్ణాంధ్ర సృష్టికర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారన్న ఆంధ్రప్రదేశ్ అన్నా కానీ ప్రపంచ పటంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టినటువంటి దార్శనికుడు, రాజకీయ వైతాళికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మా ప్రియతమ నాయకులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు బుద్ధిమాంద్యములు, వికలాంగులు, చిన్నపిల్లల దగ్గర వారు ఈ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
భవిష్యత్ తరానికి కదిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి అందరికీ నేను అండగా ఉంటాననేసి మా నాయకులు కందికుంట వెంకటప్రసాద్ గారు చెబుతున్నటువంటి ఈ మార్గాన్ని ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా గుర్తుంచుకుంటారు, ఆయన వెనకాలే నడుస్తారని తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని మనము ఏ రకంగా అయినా కానీ తెలుగువారు ఇప్పుడున్నటువంటి సమాజంలో కానీ భవిష్యత్తులో కానీ ఆయన నిరంతరము ప్రతి ఒక్కరూ 25 సంవత్సరాల్లో భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఈ దేశం అనే దానిపైన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్గదర్శకంగా ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని, అమరావతి భవిష్యత్తులో సౌత్ ఇండియాలో 2వ రాజధానిగా అవుతుందని, గుర్తింపు అవుతుందని, అలాగే మన కదిరి పట్టణంలో కూడా భవిష్యత్తులో కూడా కార్మికులు కర్షకులకు మా ఎమ్మెల్యే గారు కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉపాధి కల్పించే ఆలోచనలో ఉన్నారనేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం.